అందరికీ నమస్కారం అండి. యాజ్ ఐ ప్రెడిక్టెడ్, నవీన్ యాదవ్ హ్యాస్ వన్ ఫ్రమ్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అఫీషియల్లీ అనౌన్స్డ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇదే మాట నేను పోలింగ్ డే రోజు కూడా చెప్పిన, కానీ చాలామంది ఏమన్నారంటే నేను కాంగ్రెసీ అన్నారు. నేను ఆల్రెడీ అప్పుడు చెప్పాను దాట్ నేను చాలామందికి అడిగిన అండ్ పోస్ట్ పోల్ సర్వే దాని ప్రకారం నేను చెప్తున్నా అని ఐ హ్యావ్ క్లారిఫైడ్ ఆల్సో. కానీ అది వదిలేయండి. కానీ కంగ్రాచులేషన్స్ టు నవీన్ యాదవ్ గారు. ఇంకా ఇక్కడ 4 to 5 ఫ్యాక్టర్స్ ఉన్నాయి వై నవీన్ యాదవ్ హ్యాస్ వన్ దీస్ ఎలక్షన్స్. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏముందంటే నవీన్ యాదవ్ ఫాదర్ చిన్న శ్రీశైలం యాదవ్ గారు వెరీ పొలిటికల్లీ యాక్టివ్ పర్సన్ సిన్స్ 1.5 decade. ఓకే, యూసుఫ్ గడ, రెహమత్ నగర్ ఆ ఏరియాలో. సో బికాజ్ హీ ద సన్ ఆఫ్ చిన్న శ్రీశైలం యాదవ్ గారు కాబట్టి అది ఒక సెంటిమెంట్ ఉంది. సెకండ్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ లీడర్స్ అజరుద్దీన్ అయినా సరే, సీఎం రేవంత్ రెడ్డి సార్ అయినా సరే పర్సనల్గా క్యాంపెయిన్ చేశారు ఫర్ హిమ్. సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఏముందంటే హీ ఈజ్ ఎ యూత్ లీడర్ ఆల్సో. లాట్ ఆఫ్ మిడిల్ ఏజ్ మెన్ అండ్ ఉమెన్ నవీన్ యాదవ్ గారికి కనెక్ట్ అయ్యారు అండ్ వెరీ లోకల్ కనెక్షన్, యూత్ కనెక్షన్ చాలా మంచిగా ఉంది నవీన్ యాదవ్కి. దట్ ఈస్ అ థర్డ్ ఇంపార్టెంట్ రీజన్. ఓకే, నా ఫోర్త్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ అన్ని పార్టీస్కి ఆయనకి కనెక్షన్ ఉంది. 2014లో ఏఐఎంఐఎం తో టికెట్తో హీ హ్యాజ్ స్టూడ్ ఫర్ ద సేమ్ కాన్స్టిట్యున్సీ. మళ్ళీ బీఆర్ఎస్లో ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి స్విచ్ చేసి కాంగ్రెస్లో ఇచ్చారు. సో అసదుద్దీన్ అవేసి కూడా క్యాంపెయిన్ చేశారు ఫర్ హిమ్. సో ద లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ పార్ట్ ఇక్కడ ఏంటంటే 33% ముస్లిం కాన్స్టిట్యున్సీ, ఇది ముస్లిం పాపులేషన్ ఉన్నారు ఈ కాన్స్టిట్యున్సీలో. That's why that is also one of the reason that he has won the elections. So 5 factors నేను ఇచ్చినాను. ఓకే, మీరు ఇంకా ఫ్యాక్టర్స్ రాయొచ్చు in the comment section. And how do you feel about his winning? You can talk about that also. And 98,000 votes he has got and defeated the BRS candidate Sunati madam. అంత ఏం డిఫరెన్స్ ఏం లేదు, 17,000 vote డిఫరెన్స్ ఉంది. సో షీ హ్యాస్ గివెన్ ఎ టఫ్ ఫైట్ అండ్ డోంట్ లూజ్ ఇన్ యువర్ హార్ట్ మేడం. నెక్స్ట్ టైం let's try well.